హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా ఇప్పుడు వెనెజులాపై అన్నంత పని చేసింది. ఆ దేశంపై ఏకంగా పెద్ద ఎత్తున వైమానిక అండ్ నేవీతో పాటు అటాక్ చేసి అక్కడ ఉన్న నికోలస్ మదురో అధ్యక్షుడిని గద్దె దింపే ప్రయత్నం చేసింది. అతని భార్యను ఇద్దరిని సైతం బందీలుగా తీసుకుని వెనిజులా దేశాన్ని దాటించేశారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వమే లేకుండా చేశారు. భవిష్యత్తులో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. తద్వారా వెనిజులా మొత్తాన్ని అమెరికా తన ఆధీనంలోకి తీసేసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే వెనిజులాపై అమెరికా ఇంత పెద్ద ఎత్తున అటాక్ చేయడానికి ప్రధాన కారణం చెప్పింది ఏమిటంటే, ఆ దేశం నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేటివి సరఫరా అవుతూ ఉన్నాయి. దీనివల్ల మా దేశంలో ఎక్కువగా ప్రజలు డ్రగ్స్కు బానిసలు అవుతూ ఉన్నారు. దానంతటిని కంట్రోల్ చేయాలి అంటే వెనిజులాపై మేము అటాక్ చేయాల్సిందే అనే విధంగా ట్రంప్ ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. కానీ నిజానికి ఈ వెనిజులాపై అటాక్ జరగడానికి ప్రధాన కారణం ఇది అస్సలు కాదు. అమెరికా గురించి మనందరికీ తెలుసు. మన దేశంపై టారిఫ్లు విధించే సమయంలో సైతం రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్స్ను చేసుకోవడమే ప్రధాన కారణంగా చూపిన మనం ఆ దేశపు వ్యవసాయ ఉత్పత్తులను పూర్తిగా తిరస్కరిస్తూ వచ్చాం కాబట్టి మనపై టారిఫ్లను విధించింది. సరిగా అదేవిధంగా వెనిజులాపై సైతం డ్రగ్స్ ప్రధాన కారణం కాదు, కానీ ఆ దేశంలో ఆయిల్ నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉండటమే ఈ అటాక్ ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది వెనిజులానే. మనందరికీ కూడా ఎప్పుడైనా ఆయిల్ రిచ్ కంట్రీస్ అంటే ఫస్ట్ సౌదీ అరేబియా లేదంటే ఈ అరేబియా నేషన్స్ అనేవి గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి మన ప్రపంచంలో ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది వెనిజులా అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు గుర్తించబడిన నిక్షేపాలే 303 బిలియన్ బ్యారెల్స్ చమురు ఆ దేశంలో నిక్షేపాలు ఉన్నాయి అని ఇప్పటికే గుర్తించారు. ఇంకా గుర్తించనివి చాలానే ఉన్నాయి. సో ఆ దేశంలో తోడుకున్న వారికి తోడుకున్నంత ఆయిల్ బయటికి వస్తూనే ఉంటుంది. సో ఈ ఆయిల్ పైనే అమెరికా ముఖ్యంగా కన్ను వేసింది. అయితే వెనిజులాలోని ఆయిల్పై అమెరికా ఎందుకు ఈ విధంగా దృష్టి సారించింది? ఆ దేశంలో కావాల్సినంత ఆయిల్ అమెరికాకు లభిస్తున్న కూడా వెనిజులా పైన ఎందుకు ఈ అటాక్ చేసింది అండ్ ఈ పవర్ చేంజ్కు ప్రధాన కారణం ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా అమెరికాకు తనకు కావాల్సినంత చమురు ఉంది. అంతేకాకుండా ఆ దేశం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేంత చమురు సైతం అమెరికాకు ఉంది. సో అలాంటి దేశం ఇప్పుడు వెనిజులాలోని ఆయిల్పై ఎందుకు ఈ విధంగా దృష్టి సారించింది అనే విషయానికి వస్తే, దీనికి ప్రధాన కారణం ఏం చెబుతారంటే, నిజానికి అమెరికా ఇప్పుడు ఇతర దేశాలకు ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా తమ దేశాల్లో వాడుకుంటున్నా కూడా ఈ ఆయిల్పై మోనోపలి అనేది అమెరికాకు లేదు. జనరల్గా వెనిజులాతో పాటు ఇతర దేశాలు అన్నీ కూడా ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ దేశాల్లో నిర్ణయించిన ధరకే ఇతర దేశాల్లో ఆయిల్ను కొంటూ ఉంటారు. సో ఈ ఆయిల్ను మొత్తాన్ని ధరలను నియంత్రించాలి అంటే ఖచ్చితంగా ఈ డిమాండ్కు తగ్గ సప్లై అనేది లేకుండా చేయాలి. సో ఎప్పుడైనా డిమాండ్కు తగ్గ సప్లై అనేది లేకుండా ఉంటుందో అప్పుడే ఆయిల్కు సంబంధించిన ధరలను అమెరికా కంట్రోల్ చేసేందుకు వీలవుతుంది. అందువల్లనే ముఖ్యంగా వెనిజులాపై టార్గెట్ చేశారు. వెనిజులా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిక్షేపాలు ఉన్న దేశం కాబట్టి ఆ దేశాన్ని కనుక ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయకుండా కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ధరలను అమెరికాకు నియంత్రించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వెనిజులా నుంచి ప్రతిరోజు ఎంత బ్యారెల్ ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేయాలి అనే దానిపై కూడా అమెరికాకు పూర్తిగా కంట్రోల్ వస్తుంది. కాబట్టి సరిగ్గా టైం చూసి డిమాండ్కు తగ్గ సప్లై చేయకుండా ఈ బ్యారెల్ ధరలను పెద్ద ఎత్తున పెంచేందుకు, తద్వారా అమెరికా ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆయిల్ ఏదైతే ఉందో దాని ధరను భారీగా పెంచేందుకు, దీంతోపాటు మన భారత్ లాంటి దేశాలు ఇప్పటి వరకు రష్యా నుంచి మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోకుండా మనల్ని కట్టడి చేయాలంటే కూడా వీటన్నిటినీ తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాతే అమెరికాకు ఇది వీలవుతుంది అని ట్రంప్ ప్రధానంగా గుర్తించారు. అందువల్లనే వెనిజులాపై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. ఇప్పటి వరకున్న నికోలస్ మదురో అధ్యక్షుడు అమెరికా మాట అస్సలు వినలేదు. గతంలోనే అమెరికాపై చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ దేశ అధ్యక్షులపై సైతం అనేక ఆరోపణలు గుప్పించారు. కాబట్టి ఖచ్చితంగా నికోలస్ మదురో ఇప్పటి వరకు అమెరికా చెప్పిన మాట ఎక్కడా కూడా వినలేదు అని చెప్పుకోవచ్చు. అందువల్లనే ట్రంప్ ఇక అతన్ని అస్సలు ఉండనివ్వకుండా అతన్ని గద్దె దించేస్తే ఆ వెనిజులా మొత్తం అమెరికా కంట్రోల్లోకి వస్తుంది అని భావించారు. అందువల్లనే
తాజాగా అక్కడ పెద్ద ఎత్తున దాడులు చేసి నికోలస్ మదురోను ఆ దేశం దాటించేశాడు. సో ఇప్పటికైతే వెనిజులాలో అధికారం అనేది లేదు. భవిష్యత్తులో మాత్రం అక్కడ మరీనా కొరియా మచాడో రీసెంట్గానే నోబెల్ ప్రైజ్ పొందారు. ఈమెకే అక్కడ అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మరీనా కొరియా మచాడోకు లెఫ్ట్ వాళ్ళతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ నోబెల్ ప్రైజ్ ఎవరైతే పొందిన వాళ్ళు ఉంటారో వీళ్ళంతా కూడా అమెరికాకు నమ్మిన వంటలుగా ఒక రకంగా చెప్పాలంటే పెంపుడు కుక్కలాగానే పనిచేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ను చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి వాళ్ళే మరియా కొరీనా మచాడో కాబట్టి ఆమెనే అక్కడ తాత్కాలిక అధినేతగా లేదంటే ఆమెనే పర్మనెంట్గా ఒక ప్రెసిడెంట్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో దీనంతటిని చూసుకుంటే ట్రంప్ పైకి మాత్రం డ్రగ్స్ అనే ఆరోపణలు వేసినా కూడా తెర వెనుక మాత్రం ఆ దేశంలోని ఆయిల్ నిక్షేపాలే ప్రధాన కేంద్రంగా వీళ్ళు ఆ దేశంపై దాడి చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. డ్రగ్స్ను పైకి మాత్రమే చెబుతున్నారు కానీ డ్రగ్స్కు సంబంధించిన ఆధారాలు మాత్రం అమెరికా దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు. ఎందుకంటే రీసెంట్గానే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన డ్రగ్స్ విభాగం ఒక కీలక రిపోర్ట్ను వెలువరించింది. అదేమిటంటే ప్రపంచంలో ఎక్కువగా డ్రగ్స్ను సరఫరా చేసే దేశాల లిస్టులో కొలంబియా అనే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. వెనిజులా అక్కడ అసలు కనీసం దాని ఉనికిని సైతం చాటుకోలేదు. డ్రగ్స్లో వెనిజులాలో డ్రగ్స్ తయారవుతున్నట్టు ఎక్కడా కూడా ఆధారాలను సైతం చూపించలేకపోయింది. సో అమెరికా మాత్రం ఇప్పుడు గ్లోబల్లో చూసుకుంటే కొలంబియా దేశంలో మాత్రం తన వైమానిక స్థావరాలను మోహరించింది అండ్ తన ఆర్మీ బలగాలను అక్కడ స్వేచ్ఛగా తిరిగేలాగా చేస్తుంది. అంతేకాకుండా కొలంబియా ఎంతగా డ్రగ్స్ను ప్రపంచానికి సరఫరా చేస్తూ ఉన్నా కూడా దానిపై కనీసం మాట కూడా మాట్లాడడం లేదు. కానీ వెనిజులాలో డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా ఆ దేశం నుంచి వస్తూ ఉన్న కొన్ని షిప్లను అక్కడికక్కడే పేల్చివేయడం అండ్ వాళ్ళను చంపివేయడం ఇలాంటివి చేయడం వల్ల ఆ దేశం మాపై ఎక్కువగా డ్రగ్స్ను సరఫరా చేస్తోంది అనే ఆరోపణలను ఆ దేశంపై వేసే ప్రయత్నాలు చేశాడు ట్రంప్. సో ఈ సినారియో మొత్తాన్ని చూసుకుంటే ఖచ్చితంగా వెనిజులా అమెరికాపై డ్రగ్స్ను సరఫరా చేస్తోంది అనడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా దీని వెనుక ఆయిల్ నిక్షేపాలే ప్రధాన కారణం అని ఆ దేశంలోని నిపుణులు సైతం చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ట్రంప్కు కొద్ది నెలల్లో మధ్యంతర ఎన్నికలు అమెరికాలో జరగనున్నాయి. ఈ ఎన్నికల లోపే ట్రంప్ తాను బలవంతుడిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు వెనిజులాపై చేసిన అటాక్ సైతం దీనికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తన నరేటివ్ వార్ను బిల్డప్ చేసుకోవడానికి సైతం ట్రంప్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అమెరికా వెనిజులాపై చేసిన దాడుల వెనుక డ్రగ్స్ కాకుండా ఈ ఆయిల్ అండ్ ఆ దేశంలోని రాజకీయ సమస్యలు మాత్రమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. సో అమెరికా ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటుంది, అనేక దేశాలపై దాడులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వెనిజులా మాత్రమే కాకుండా భవిష్యత్తులో సిరియా, లిబియా అండ్ ఇరాన్పై సైతం ట్రంప్ ఇప్పటికే కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అమెరికా ఇతర దేశాలపై ఈ విధంగా తన ఆధిపత్యం లేదంటే తన పవర్ను చూపించుకోవడానికి ఆయా దేశాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంటుంది. అందువల్లనే అమెరికా ప్రపంచానికి పెద్దన్న అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఆ దేశం ఎంతో దుర్మార్గపు దేశం అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.